నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం గురుజీ, అన్ని గ్రహాలు ఒక రాశి నుండి ఇంకో రాశికి మారేటప్పుడు, ఒక రాశి నుండి ఇంకో రాశి అలా మారినప్పుడు దాని ప్రభావం మానవుల మీద ఏ విధంగా ఉంటుంది? దానినండి అమ్మ, ఇప్పుడు మనం గోచారం గ్రహచారం అంటామట. జ్యోతిష్యపరంగా మనిషి జన్మించినప్పుడు గ్రహాల యొక్క పట్టికను మొత్తం మన పంచాంగం తీసుకుని ఎప్పుడైతే మనం జాతకం తయారు చేస్తాం అది రాశి ఫలాలు అంటాం. అదేవిధంగా అది జ్యోతిష్య చక్రం అంటామట. అయితే ప్రతిరోజు మారుతుంటాయి గ్రహాలు. 2.5 రోజులకి చంద్రుడు మారుతుంటాడు, 45 రోజులు కుజుడు మారుతుంటాడు, సంవత్సరంన్నరకి రాహుకేతులు మారుతుంటారు, శని 2.5 సంవత్సరాలు మారుతుంటాడు. ఈ విధంగా ఏంటంటే ఒక రాశి నుండి ఇంకో రాశికి ఈ గ్రహాలు మారుతుంటాయి, అంటే తిరుగుతుంటాయి. ప్రతి గ్రహం వాళ్ళ యొక్క మోషన్స్ అంతా ఉంటుంది. ఆ మోషన్ అన్ని గోచారం అంటామన్నమాట. మనం ఇది పంచాంగంలో మనకు రెగ్యులర్గా కనబడుతుంటాయి అన్నమాట. మన పంచాంగంలో చూపిస్తుంటాం అనమాట. ఈ గ్రహం పలానా రోజు పలానా రాశి నుండి ఇంకో రాశి మారుతోందని. ఇలా మారేటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గ్రహచారము బట్టి దశ అంతర్దశలు ఏ విధంగా మనం చెప్తామో గోచార రీత్యా కూడా కొన్ని ఫలితాలు ఉంటాయి. ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలలో ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శనిమి, అష్టమ రాహు అంటాం, అష్టమ గురుడు అంటాం, అర్ధాష్టమి గురువు అంటాం. ఇవన్నీ అంటే గురుడు ఉండే చంద్రస్థానం నుండి గ్రహాలు మారే స్థితిని లెక్క కట్టి దాన్ని గోచారం అంటాం. అదేవిధంగా లగ్న స్థానం నుండి ఎప్పుడైతే మనం లెక్క పెడతాం దాని నుండి దశ అంతర్దశ చెప్తుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే గోచార రీత్యా కొన్ని గ్రహాలు మారుతున్నప్పుడు కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ప్లానెట్స్ అనమాట. చంద్రుడు 2.5 సంవత్సరాలకి ఒక్కొక్క రాశి నుండి 2.5 రోజులకి ఒక్కొక్క రాశి నుండి మారుతుంటాడు అనమాట. అలా వాడు మారుతున్నప్పుడు ఒకవేళ కుజుడితో కలిస్తే చంద్రమంగళ యోగంగా అవుతాడు ఆ రోజు. ఆ 2.5 రోజులు ఎవరైనా భూ సంబంధం వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక యోగాన్ని ఇస్తున్నారు ఒకవేళ కుజుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు అనమాట. అదేవిధంగా అలా మారుతున్నప్పుడు గురుడితో కలిసాడు అనుకోండి మధ్యలోని, ఆ 2.5 రోజులు గురుడు యోగించే స్థితిలో ఉన్న వాళ్ళకి, అంటే లగ్నాతో గురుడు యోగించే వాళ్ళకి చక్కగా 2.5 రోజులు ఎన్నో కార్యాలు జరుగుతుంటూ ఉంటాయి. మనం చూడండి, ఒక 2 రోజులు చాలా హ్యాపీగా ఉంటాం, 2 రోజులు కొంచెం బలహీనంగా ఉంటుంటాం. ఎందుకంటే చంద్రుడి యొక్క ట్రాన్సిట్ బట్టి మనకంత ప్రభావం కనబడుతుందన్నమాట. అదేవిధంగా కుజుడు ఆ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈరోజు కుజుడు చూసుకున్నామండి, మనకేంటంటే మకర రాశిలో ఉన్నాడు. రవి మకర రాశి సంక్రమణం మనం ఏ విధంగా చేసుకుంటున్నాం, కుజుడు కూడా అక్కడ మకర రాశిలో ఉన్నాడు. కాబట్టి మకర రాశి కుజుడికి ఉచ్చస్థితి అన్నమాట. అంచేత మకర రాశిలో ఉన్నంతకాలం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే ఏమైనా డీల్స్ అన్సర్టనిటీగా ఉన్న వాటిని సర్టనిటీగా ఉన్న వాళ్ళని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నమాట. సో ఈ విధంగా ట్రాన్సిట్లో అన్ని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ట్రాన్సిట్ని మనం జాగ్రత్తగా చూసుకుని, ట్రాన్సిట్ అంటే గోచారం చూసుకుని మూమెంట్స్ చూసుకుని మనం ముందుకి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే, లేకపోతే కొన్నాళ్ళు ఖాళీగా ఉండడం కానీ ఇలాంటి చేయగలిగితే దానివల్ల ఏంటంటే నష్టపోకుండా ఒక మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శివ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. శివ గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. అబ్బాయి 14th March 1982. 14th March 1982. టైం అండి 4:23 సాయంత్రం. ఏ ఊళ్ళో పుట్టాడు బాబు? ఏ ఊళ్ళో పుట్టాడు? 4 నిమిషాల 4 చెప్పండి, ఎక్కడ ఏ ఊర్లో పుట్టారు బాబు? కర్నూలు పుట్టారు సార్. కర్నూలులో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అబ్బాయికి అన్ని వివాహం జరగడం లేదు సార్, దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి. వివాహం ఒకటేనా ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉద్యోగం కూడా స్థిరంగా లేదు. మీ అబ్బాయి యొక్క జాతకరీత్యా మనం చూస్తున్నప్పుడు ఏంటంటే 2010 సెప్టెంబర్ నుండి రాహు యొక్క పీడనం విపరీతంగా కనబడుతోందండి. ఇక్కడ రాహు పీడనం కనబడుతున్న తర్వాత కుజుడు ఉండే స్థానం కూడా సరిగ్గా లేకపోవడం అని అంటే కుజుడు కొంత దోషంగా కనబడుతున్నమాట. రాహు పీడనం అనేది నివారణ చేసుకుని చాలా అవసరం పడుతుంది. 2013 మే తర్వాత సంపూర్ణంగా రాహు యొక్క పీడనం తగ్గి గురు బలం పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కుజుడు కూడా ఏంటంటే ఉండే స్థానం సరిగ్గా లేకపోవడం అని అంటే ఇప్పుడు ఆ కుజుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కూడా కుజుడు దోషిగా ఉన్నాడనమాట. ఇక్కడ ఎప్పుడైతే కుజుడు దోషిగా ఉన్నాడో రాబోయే కాలం అంతర్దశలో గురుడు కూడా వస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఈ లగ్నానికి రవి గురువు యొక్క బలం అనేది సంపూర్ణ స్థితి ఇస్తుందన్నమాట. అంచేత గురు కటాక్షం పొందడానికి గురుడికి సంబంధించిన మంత్ర సాధన చేయాలన్నమాట. గురుడు అంటే అయ్యవారి యొక్క మంత్రం. అయ్యవారు అంటే దేవతలు, అయ్యవారు అమ్మవారు రెండు ఉంటారు. ఈ అయ్యవారి యొక్క దేవతల యొక్క పూజ చేయడం చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గణపతి అనుకోండి, వెంకటేశ్వర స్వామి అనండి, లేదంటే ఇష్టదైవం ఎవరైతే మీకు ఉన్నారో ఆ అబ్బాయికి ఆ ఇష్టదేవత యొక్క మంత్ర సాధన చేయడం అన్నమాట. గణపతి అనుకోండి మహాగణపతి మంత్రం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ఓ నమో నారాయణ అష్టాక్షరి మహామంత్రం, అదేవిధంగా సాయిబాబా ఉన్నారు, దత్తాత్రేయం, మేధా దక్షిణామూర్తి ఉన్నారు. ఇలా ఎవరైతే గురువుగా ఆయన భావించి మనస్ఫూర్తిగా అంటే మన
మనస్సంకల్ప సిద్ధిరస్తు. వాళ్ళ మనసులోనే ఒక భగవత్ తత్వం ఉంటుంది కాబట్టి ఆ మనసుకు సంబంధించి ఆలోచనకు సంబంధించి ఏదైతే ఎవరినైతే భగవంతుడిగా తన మనస్ఫూర్తిగా భావిస్తాడో ఆ భగవంతుడే సాక్షాత్ గురువు పాట. అటువంటి గురు మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేస్తూ ప్రత్యేకించి కెంపు అని ఒక రత్నం ఉంటుందండి, ఆ రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయించండి. ఈ కెంపు కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అది కూడా ఉంగరం వేలకి. ఈ రెండింటి ప్రభావం వలన ఒక స్టేటస్, ఉద్యోగరీత్యా స్టేటస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గురుమంత్ర సాధన చేస్తుంటామో కుజుడి దోషం కొంత తగ్గే అవకాశం అనమాట. 2013 మే తర్వాత మీరు చేసే ప్రయత్నాల్లో సంపూర్ణ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటే చెప్పగలుగుతాండి. వెంకారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే వెంకారెడ్డి గారు. నమస్తే మేడం. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో స్వామి, మా పాపల గురించి తెలుసుకోవాలా? చెప్పండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/6/2000 సంవత్సరము. పాప వచ్చింది సాయంత్రం 5:30కి. ఏ ఊళ్ళో పుట్టింది? నెల్లూరు సుజిత. సరే అండి. ఇప్పుడు టైం ఎన్ని గంటలకు పుట్టారు? సాయంత్రం 5:30కి. 5:30కి. సరేనమ్మా. ఇప్పుడు ఏం చేస్తుంది పాప? ఏం తెలుసుకోవాలనుకుంటున్నా పాప గురించి? 7th క్లాస్ చదువుతుంది పాప. ఫ్యూచర్ ఎట్లుంటుందని తెలుసుకున్నాను స్వామి. అంటే చిన్నపిల్లలు కదా, చదువు విషయాని కోసం వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే చదువుతో పాటు కళారంగంలో కూడా కొంచెం ప్యాషన్గా ముందు వెళ్ళే అవకాశం ఉందండి. ఎందుకంటే శుక్రుడు యొక్క బలం కూడా బాగానే ఉంది. ఇక్కడ శుక్రుడు యొక్క బలం రాహుతో కలిసి ఉంటే ఏంటంటే ఏదో ఒక కళల్లో 64 కళల్లో ఉంటే ఇప్పుడు ఆటలు పాటలు ఇవాళ రేపు అందరికీ బాగా అలవాటు అయిపోతుంది చిన్నపిల్లలకి చదువుతో పాటు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆట విషయంలో కొంచెం ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి చదువుతో పాటు అది కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2015 మే తర్వాత స్థిరత్వం, స్థిరంగా చదువు మీద కాన్సన్ట్రేషన్, ఒక సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. అంచేత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పాప చేత మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఇది మేధా దక్షిణామూర్తి స్తోత్రం అంటారు. చాలా చక్కగా చిన్నగా ఉంటుంది, పిల్లలు చదవచ్చు, ప్రాబ్లం లేదు. రోజు ఒక 21 సార్లు చదివించిన ప్రయత్నం చేయండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. చక్కటి మంత్రం అండి, చక్కగా చదవచ్చు. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి చదువుతున్న 13 ఏళ్ళ పిల్ల కాబట్టి చదవగలదు ఈజీగాను. ఇది రోజు చదివించండి నిత్యం. ఈ చదివించడం వల్ల మేధస్సు పెరుగుతుంది. మేధస్సు పెరిగినప్పుడు అంటే ఏది మంచి ఏది చెడు అని తెలియజేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. తన ఆలోచన శక్తి కూడా పెరిగే అవకాశం. ఈ సమయంలో ఇటువంటి మంత్రం చదవడం వల్ల అంటే ముందు భవిష్యత్తులో మంచి చెడు రెండింటినీ వ్యత్యాసం తెలుసుకుంటూ ముందు వెళ్ళడానికి పూర్తిగా దోహదం చేస్తుంది. కాబట్టి ఇటువంటి మంత్ర సాధన చేయించండి. దీంతోపాటు ఏంటంటే అమ్మాయికి ఇంకేంటంటే కొంతవరకు మనం చూసుకుంటే గోమాత అంటుంటాం మనము. అంటే కింద రాహుదోషం కూడా ఉంది కాబట్టి గోమాతకి సేవ చేయించండి. అంటే ఒక 11 రూపాయలకి ఎంత గరికి వస్తే అంత, లేకపోతే తౌడు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ గోమాత తినేది ఏదైతే ఉండండి అది ఒక 11 రూపాయలది కొని, ఆ 11 రూపాయలతో కొనిన ఆ ఆహారాన్ని గోమాతకి కనీసం ఒక 11 రోజులు తినిపించండి. దీనివల్ల అంటే కొన్ని గ్రహాల యొక్క దోషాన్ని నివారణ జరిగే అవకాశం ఉంది. ఇంకా అక్కడ నుండి మే నుండి అద్భుతమైన స్థితి ఏర్పడుతుంది 2015 నుండి చెప్పగలుగుతాము. రాకేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. రాకేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ పుట్టిన తేదీ, సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1 సెప్టెంబర్ 1992. టైం అండి నైట్ 8:30 అండి. 8:30. ఏ ఊళ్ళో పుట్టారండి మీరు? హైదరాబాద్లోనే అండి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రెసెంట్ అయితే బీటెక్ చదువుతున్నానండి. అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అయ్యా, ఇక్కడ ఏంటంటే శని రాహుల యొక్క కలయిక ఒక దోషంగా చూపిస్తానండి. ఇది 2011 సెప్టెంబర్ నుండి మీకు ఉన్నది. సో దీని ప్రభావం అంటే కాన్సన్ట్రేషన్ ఇప్పుడే కాదు, కిందటి సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలు 2011 సెప్టెంబర్ నుండి సరైన కాన్సన్ట్రేషన్ లేకుండా కొంచెం దీనివల్ల ఏంటంటే కొంత ఎడిక్ట్ అవుతారు. ఏదో ఒక అలవాటుకి ఎడిక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే రవి బలం పెంచుకోవడం చాలా అవసరం. సూర్య ఆరాధన, నిత్యము సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. సూర్యోదయ కాలం కంటే ఉదయాన్నే లేచి సూర్య ఆరాధన చేయడం, సూర్య నమస్కారాలు చేయడం. ఈ సూర్య నమస్కారాలు మీ నెట్లో కూడా చాలా మంది దొరుకుతుంటాయి, వెబ్సైట్లో కూడా ఏ విధంగా చేయాలి చూపిస్తుంటారు. సో అటువంటి సూర్య ఆరాధన చేయడానికి, నమస్కారాలు చేయడం ప్రయత్నం చేస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యం ఈ మంత్రాన్ని ఎందుకు చెప్తున్నామంటే పదేగా ఏంటంటే ఇది విశ్వం అంతా ఈ మంత్రం అని ఒక యోగాన్ని ఇస్తుందండి. ఎంత సాధన చేయగలిగితే, ఎందుకంటే మనిషి జీవించేది ఆరోగ్యంగా ఉండడం కోసమే. ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం, అన్ని భాగ్యాలు వస్తాయంటారు. అంచేత ఆరోగ్యం ఉండడానికి ఎవరైనా ఇప్పుడు ఏ వయసులో వారైనా ఈ గృణి అనే బీజాక్ష మంత్రం ఏంటంటే ఒక యోగం ఇస్తామంటే సాధన చేస్తే. అంచేత ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని నిత్యం పఠనం చేస్తూ
కెంపు అంటే రవికి సంబంధించిన కెంపు అనే రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల ఒక ఉద్యోగము, స్టేటస్, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీకు మీ నాన్నగారికి మధ్య రిలేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడున్న రిలేషన్ కొంచెం మంచి చక్క స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయి. సుమారుగా 2013 సెప్టెంబర్ తర్వాత మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. గురుజీతో మాట్లాడడానికి రఘు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. రఘు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. గురుగారికి నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, మీరు పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో. 29th March 1972 అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. 29th మార్చ్ మార్చ్ 1972 5:25 AM అండి. ఓకే, చెప్పండి. ఏ ఊళ్ళో పుట్టారు? సిద్దిపేట అండి. సిద్దిపేట. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి, ఇన్సూరెన్స్ లో. అయితే బిజినెస్ చేయాలని, ఇంటీరియర్స్ సంబంధించిన బిజినెస్ చేయాలని ప్లాన్ లో ఉన్నానండి. బట్ రెగ్యులర్ గా అయితే కుజుడికి ప్లస్ శనికి అండ్ శివుడికి, సూర్యునికి శాంతి మంత్రాలు చేసుకుంటున్నాను. నా రూట్ బిజినెస్ సైడ్ బెస్ట్, జాబ్ బెస్ట్ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నానండి. ఇవైతే రెగ్యులర్ చేస్తున్నాను కుజుడికి, శనికి అండ్ రవికి, శివుడికి. శాంతి మంత్రాలు చెప్పారు ఒక అతను, దాన్ని ఫాలో అవుతున్నాను. కానీ బట్ నాకు ఇంతవరకు సెటిల్ కాలేదండి. చాలా కష్టపడుతున్నాను, బట్ హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఓన్లీ 10% రిజల్ట్ చూస్తున్నాను సార్. అది బాధగా ఉంది. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఏమీ బాధపడక్కలేదు. ఫిబ్రవరి 24 నుండి మీకు మంచి పరిణామాలు కనబడుతున్నాయి. అద్భుతంగా ఉంది. అయితే మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వీటితో పాటు ఇంకొక చిన్న పని ఏంటంటే గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఈ లగ్నానికి గురుడు యొక్క బలం చాలా అవసరం పడుతుందండి. కుజుడికి మీరు చేస్తున్నారు. సాధారణంగా ఏంటంటే మనం ఎన్నోసార్లు ఈ ఉదాహరణ కూడా ఇచ్చుకున్నమాట. సో ఇక్కడ అంటే కుజుడి బలాన్ని పెంచి కుజుడికి చేసేదానికంటే గురు బలాన్ని పెంచుకుంటే ఎప్పుడైతే గురు కటాక్షం మన మీద ఉంటుందో కుజుడు యోగిస్తాడనమాట. మీరు చేసే ఇంటీరియర్స్ వాటికి, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కానీ, లేదంటే మీరు అన్నట్టు కన్స్ట్రక్షన్ లైన్ ఉన్న వాళ్ళకి కానీ, డిజైనింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సివిల్ లైన్లో ఉన్న వాళ్ళకి కుజబలంతో పాటు గురుడు యొక్క కటాక్షం కూడా ఉండాలన్నమాట. అంచేతంటే వీటితో పాటు గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయండి. దీనికి 2 రకాలు. ఒకటంటే గురువుకు సంబంధించి కనకపుష్యాగం రత్నం పెట్టుకోవడము, గురు మంత్ర సాధన చేయండి. ఇందాక మనం చెప్పుకున్న గురువు అనేది ఏ విధంగా మనం సాధన చేయాలనేది. ఈ మంత్ర సాధన చేసేటప్పుడు ఏంటంటే మీరు ఉదయం లేచి అన్నీ చేస్తున్నాను, శాంతి మంత్రం చేస్తున్నాను కాకుండా ఒక బీజాక్ష మంత్రం గురువుని పట్టుకుంటే ఇవన్నీ అవసరం లేదన్నమాట. కృష్ణుడు కావాలా, 1,000,000 మంది సైనికులు కావాలని అడుగుతున్నప్పుడు అక్కడ మనకు అర్జునుడు చెప్పింది ఏంటంటే నాకు నువ్వు ఉంటే చాలు బావ, ఇంకెవరు అక్కలేదని అన్నమాట. దుర్యోధనుడేమో నాకు 1,000,000 మంది సైనికులు ఇస్తే సరిపోతుందన్నమాట. ఎందుకో అది అర్థం కాలేదు అప్పుడు. ఇక్కడ జ్యోతిష్యం కూడా అదేవిధంగా ఏంటంటే గురు కటాక్షం కానీ మీకు కానీ కలిగితే, ఎందుకంటే మీ లగ్నానికి గురుడు అద్భుతంగా పనిచేస్తాడనమాట. అటువంటి గురు కటాక్షం మీరు కానీ మీరు సంపాదించుకోగలిగితే ఇప్పుడు చేసే ఈ కుజుడికి సంబంధించి చేసేది కానీ, శనికి సంబంధించి చేసేవి ఏమీ మనకు అవసరం ఉండదన్నమాట. అంచేత గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇది ఓంకారం 3 సార్లు చెప్పి గురు మంత్రాన్ని మీరు ఎప్పుడైతే ఒక 10 నిమిషాలు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసి తర్వాత శాంతి 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 మంత్రాన్ని ఇది చదవడం వల్ల ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా చేయడం మొదలుపెట్టో సైంటిఫిక్గా కూడా అంటే మన ఆరోగ్యంగా ఉండడం, మన శరీరంలో రుగ్మతలు పోవడం, తర్వాత ఆలోచన శక్తి పెరగడం. మన ఆలోచన శక్తి పెరిగినప్పుడే సక్సెస్ అన్నది కనబడుతుంట. ఏ భగవంతుని చూడాలన్నా ఈ కళ్ళతోనే చూడాలి. కాబట్టి మనకంటే అన్ని పాజిటివ్ ఎనర్జీస్ అని కూడా మనం చేసే మంత్ర సాధన బట్టి ఉంటుంది. కాబట్టి మంత్రానికి అంత విలువ ఉంది. కాబట్టి గురు మంత్ర సాధన చేయండి, డెఫినెట్ సక్సెస్ ఉంటుంది. కనకపుష్యరాగం కూడా పెట్టుకోండి. సుమారుగా 2013 ఫిబ్రవరి 24 తర్వాత మీకు అంతా రాజయోగం. ఏమాత్రం భయపడకండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయి అలాగే మా యాడ్ సిస్టమ్ ఆ నంబర్లు కూడా చెప్తాం కాబట్టి అందులో మీరు కాంటాక్ట్ చేయండి, కొంచెం వివరాలు చెప్పగలుగుతాం మీకు. సురేష్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారండి. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు చెప్పండి, మీ పుట్టిన తేదీ, మీ సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో సార్, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ సార్ 27/6/84 అండి. 84. అవును సార్. టైం చెప్పండి. టైం కరెక్ట్గా తెలియదు అంటే 8 నుంచి 9 లోపల సార్. సుమారు ఉదయమా సాయంకాలం అండి? మార్నింగ్ సార్. మార్నింగ్. ఓకే. ఏ ఊళ్ళో పుట్టారండి మీరు? చెన్నై అండి. చెన్నై. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు MBA కంప్లీట్ చేశాను. మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను. మ్యారేజ్ విషయాల్లో లేట్ అవుతుంది. సరే, కాకుండా మార్కెటింగ్ ఉద్యోగ టెన్షన్స్ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.
సరే అండి, ఇక్కడ మీకు ఏంటంటే శని కుజుల కలయిక అనేది విపరీతమైన వైపరీత్యం ఉంటారండి. మీ జాతకంలో ఈ రెండు కలిసి ఉండే రాశిని బట్టి కూడా మనకు దోషం కనబడుతుంది ఇక్కడ. అంచేతండి లగ్నాన్ని ప్రకారం చూసుకుంటే ఇక్కడ రవికి బలాన్ని కేతువు యొక్క బలాన్ని మీరు పెంచుకోగలిగితే అద్భుతమైన స్థితి ఏర్పడే అవకాశం ఉందండి. కమ్యూనికేషన్స్ అన్నమాట. ఇది కమ్యూనికేషన్ స్కిల్లో మీరు ఉన్నారు కానీ క్యాట్సే అంటారు, దాని వైడూర్యం అంటారు తెలుగులోని. ఈ క్యాట్సే అనే రత్నాన్ని మీరు చిటికిన వేలు పెట్టడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ 4 క్యారెట్స్ వరకు పెట్టడానికి ప్రయత్నించండి. దీని ప్రభావం మీరున్న మార్కెటింగ్ లైన్లో మీ స్వతహాగా ప్యారలల్గా ఇంకొక ఏంటంటే ఇండివిజువల్గా ఫ్రీలాన్స్గా కొంత ఆదాయం సంపాదించుకోవడానికి సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది కమ్యూనికేషన్ లైన్లోని. అదొకటి మీరు చేయడం ప్రయత్నించండి. తర్వాత మీరు గణపతి ఆరాధన నిత్యం చేయండి. గణపతి అంటే ఇక్కడ క్షిప్రప్రసాద్ గణపతి కానీ, మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి కానీ ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని మీరు నిత్యం సాధన చేయడం ప్రయత్నం చేస్తే ఇది రెండిటి ప్రభావం అంటే మీ శరీరంలో మీ జీవితంలో ఒక మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంక వివాహ విషయానికి వచ్చినప్పుడు అంటే శని కుజుల కలయిక అనేది కొంచెం వైపరీత్యం ఇస్తుంది కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం. ఎందుకంటే శని ఇక్కడ దోషిగా ఉన్నాడు కాబట్టి కుజుడు బలం పెంచడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పెంచండి. ఆ ఆరాధన కూడా చేయడం ప్రయత్నించండి. ఈ మూడింటి కాంబినేషన్లో వివాహానికి కూడా అనుకూలత 2013 మే తర్వాత కనబడుతుందండి. అదేవిధంగా లైఫ్ సెటిల్మెంట్స్ కూడా ఈ వైడూర్యం వల్ల సక్సెస్ కనబడే అవకాశం ఉందని చెప్పుకెళ్తామండి. గురుగారు, బుధ ఆదిత్య యోగం ఎవరెవరికి వర్తిస్తుంది? బుధ ఆదిత్య యోగం అంటే కాంబినేషన్ ఆఫ్ 2 ప్లానెట్స్ అంటే రవి అండ్ బుధ బోర్డ్ కాంబినేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. ఇదేంటంటే ఉండే స్థానాన్ని బట్టి ఆ యోగం ఉంటుందన్నమాట. బుధాదిత్య యోగం అంటే వ్యాపారస్తులకు సంబంధించిన యోగం అంటే ఆ యోగం ఉన్నది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నప్పటికీ ఆ వ్యాపార యోగంలో మంచి స్థాయికి వెళ్తారన్నమాట. ఆ యోగం లేకుండా వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటి ఫ్రెండ్స్ చెప్తుంటారు, రిలేటివ్స్ చెప్తుంటారు, ఇంట్లో ఇల్లాలు చెప్తుంటారు, తల్లిదండ్రులు చెప్తుంటారు, తండ్రి గారిది తాతగారి యొక్క వ్యాపారం మనం చేయాలని చెప్పి అదే వ్యాపారంలో కూర్చుంటా, బట్టల వ్యాపారంలో, కిరాణా షాప్లో కూర్చుంటా, జ్యువెలరీ షాప్లో కూర్చుని పోతుంటా. మా నాన్న తాత చేశారు కాబట్టి నేను చేసేదామని. కానీ ఈయన కూర్చున్నప్పటి నుండి ఆ వ్యాపారం ఏదోలాగా ఉంటుంది. అది ఎందుకు ముందుకు వెళ్దన్నమాట. ఏమిటో కారణం మనకు అర్థం కాదన్నమాట. ఏంట్రా ఇలాగ అయిపోయింది అనుకుంటుంటాం. ఇదేంటంటే ఆ జాతకంలో ఆ యోగం లేనప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉంటుంది. కొంతమంది స్థిరంగా 20 సంవత్సరాల నుండి అదే వ్యాపారంలో పోతుంటారు అనమాట. సో ఈ బుధాదిత్య యోగం అనేది 2 రకాలుగా మనం చేయాలన్నమాట. ఒకవేళ మన దగ్గర యోగం లేనప్పుడు వ్యాపార స్థలంలో యంత్ర సాధన దాన్ని ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసి దానికి హారపోసి మంత్ర తీర్థంతో యంత్రాన్ని కానీ ప్రతిష్ఠ చేసుకుంటే ఆ బుధాదిత్య యోగంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే వ్యాపారంలో ఒక్కొక్కసారి ఏంటంటే ఎదుగుదల వచ్చినప్పుడు ఎదుగుదల వస్తే బాగానే ఉంటుంది, కింద భయంకరంగా ఉంటుంది. సో అటువంటిప్పుడు అంటే ఆర్టిఫిషియల్గా బుధ రవుల యొక్క కలయికతో కాంబినేషన్ రత్నధారణ కానీ చేస్తే ఆ యోగానికి స్థిరంగా ఉంటాం. సహజంగా బుధాదిత్య యోగం ఇవేం అవసరమే ఉండదు. ఎందుకంటే ఆ యోగం ఆటోమేటిక్గా విపరీత రాజ్యం తీసుకెళ్తుంది. కాబట్టి మన భారతదేశంలో అంటే దగ్గర పనిచేయడం ఇష్టం లేక 100% మంది ఫ్రీలాన్స్గా ఏదో ఒక వ్యాపారం చేస్తుంటారు. అంటే కిల్లి కొట్టు దుకాణం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారం చేస్తుంటారు. ఏమంటే ఫ్రీగా చేస్తున్నాం, ఏమంటే రియల్ ఎస్టేట్లో ఉన్నా అంటాడు, ఏమంటే ఇంకేదో వ్యాపారం ఉన్నా అంటాడు. అసలు చూస్తే ఇంట్లో మాత్రం ధనం మాత్రం కనిపించదు, అందరి దృష్టిలో కనబడుతుంటాడు. అదేంటి అది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఆదాయం రావాలి అన్నప్పుడు మనం ఏంటి ఇటువంటి రత్నాలను కూడా చేయవలసి వస్తుంది. అటువంటి చేస్తే ఫలితం బాగుంటుంది చెప్పగలుగుతాను. గురుగారు, భూ సంబంధ వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉండేది చేస్తే మంచిది. సాధారణంగా భూ సంబంధం అంటే కుజుడికి అంగారకుడికి సంబంధించిన వ్యాపారం అండి. అంటే సహజంగా ఆర్టిఫిషియల్గా అంటే భూ సూక్తం అనేది నిత్యపారాయణం చేసుకోవడం అవసరం ఉంటుంది. అంటాం ఇవన్నీ మనకు చేస్తామని ఒక్క 4 రోజులు ఎవరైనా పంతులు గారి దగ్గర అంటారు, పండితుల దగ్గర కానీ వెళ్ళి భూసూక్త పారాయణ నేర్చుకున్నారంటే సరిపోతుంది. ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ మాత్రం భూసూక్త తప్పలేదు. దాని సంకల్పపూర్తంగా ఏ విధంగా చదవాలని అడిగితే సరిపోతుంది. సో ఆ విధంగా ఎవరు నేర్పేవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. సో అటువంటి భూసూక్త పారాయణం అనేది రోజు ఇంట్లో చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ వ్యాపారంతో జీవితాంతం గడపాలి. కాబట్టి ఆ మంత్ర సాధన చేస్తున్నప్పుడు భూ వ్యాపార వ్యవహారంలో వెళ్తున్నప్పుడు ఎటువంటి తగాదాలు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది భూసూక్తం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనగా చేస్తున్నప్పుడు కానీ భూ సంబంధమైన వ్యాపారం చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం అనుకోండి, లేకపోతే మధ్యవర్తిత్వం వహించేవాళ్ళు చాలామంది ఉంటారు. లైజింగ్ వర్క్స్ చేసేవాళ్ళు అనమాట. కొనరు అమ్మరు మధ్యలో ఉండి డబ్బు సంపాదిస్తుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే ఈ రెండింటి ప్రభావంలో సక్సెస్ కనబడే అవకాశం చెప్తామండి. గురుజీ, వ్యాపార సంబంధమైన వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండేందుకు ఏం చేస్తే మంచిది? వ్యాపారం అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది వ్యాపారం అవుతుంది. 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు వస్తుంది వ్యాపారం అవుతుంది. ఏంటి ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేకుండా మనం ఏదో స్వతంత్రంగా చేయాలని చేసే ప్రయత్నం, తర్వాత నెలసరిగా కూడా ఒక ఎంప్లాయీ లాగా డబ్బులు వచ్చానుకోండి అది మనం స్వతంత్రంగా చేస్తున్నట్టుగా ఉంటుంది తప్ప అది వ్యాపారం కింద రాదన్నమాట. సో వ్యాపార అభివృద్ధి అన్నప్పుడు అంటే ఇందాక మనం చెప్పినప్పుడు ట్రాన్సిట్ అనేది బుధ రవుల కలయిక కాంబినేషన్తో ఒక యంత్రాన్ని కానీ లేదా ఒక రత్న
రత్నాన్ని కానీ మనం పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని యొక్క ప్రభావం శరీరంలో మనసులోని పూర్తిగా ఏకాగ్రత కలిగి ఆ వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేయడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మన లగ్న ప్రకారం కూడా చూసుకోవడం అవసరం ఉంటుంది. ఎంతవరకు బుధ రవిల కలయిక సపోర్ట్ చేస్తుందండి. అది అసలు సపోర్టే చేయనప్పుడు అంటే ఆ వ్యాపార రంగంలో వెళ్ళడం కూడా వేస్ట్ అనమాట. సో ఆ విధంగా చూసుకుని ఆ వ్యాపారం సంబంధించిన రత్నాలు కూడా మనం పెట్టుకున్నప్పుడు అంటే డెఫినెట్గా సక్సెస్ ఉంటే చెప్పగలుగుతామండి. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.